హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు బరువైన భార్య. రాసిన వారు విముక్త సుధ. నిజమే, ఈ కథలో లాగా చాలా ఫ్యామిలీస్లో లేడీస్ ఈ కథకి రిలేటెడ్గా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. భార్య అంటే అచ్చంగా వాళ్ళ పుట్టింట్లో నుంచి అత్తారింటికి వచ్చిన పర్మనెంట్ పని మనిషి కాదు, తను ఒక మనిషి అని తెలియచెప్పే కథ ఇది. నాకు తెలిసి రైటర్ గారి అభిప్రాయం కూడా ఇదేనేమో. ఇక కథలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చి 2 దశాబ్దాలైంది. ఒకప్పుడు ధనికులు మాత్రమే వాడే వస్తువు నేడు నిత్యావసరమైపోయింది. పని కోసమని భర్త, చదువు పేరు చెప్పి పిల్లలు దాన్ని తమ జీవితంలో భాగం చేసుకున్నారు. ఇంటిల్లిపాది విరివిగా వాడే ఆ స్మార్ట్ ఫోనును తాను వాడాలని లత ఎంతగానో ఆశపడింది. కానీ పాత డబ్బా ఫోను తనను వీడనూ లేదు, కొత్త ఫోను చేతికి అందనూ లేదు. ఎట్టకేలకు ఈ మధ్య మార్కెట్లోకి కొత్త మోడల్ ఫోను రావటం, యాదృచ్ఛికంగా అదే సమయానికి భర్త ఫోను సరిగా పనిచేయకపోవడంతో ఆయనకు కొత్త ఫోను, లతకు శ్రీవారి పాత ఫోను అందాయి. ఒక్కసారిగా ప్రపంచం అరచేతిలోకి వచ్చినట్టు అనిపించింది లతకు. మొదట్లో ఆ వేగాన్ని అందుకోవడానికి ఇబ్బంది పడినా కొడుకు సహాయంతో కొంత, తన చురుకుతనంతో మరింత ఇట్టే నేర్చేసుకుంది. వాట్సాప్ అంటే ఏమిటో తెలుసుకుంది. పాత స్నేహితుల ఫోన్ నెంబర్లను వెతికి పట్టుకుంది. 25 ఏళ్ల క్రితం తనతో పాటు 10వ తరగతి చదివిన వాళ్ళందరూ ఒక వాట్సాప్ గ్రూప్లో ఉన్నారని, అప్పుడప్పుడు కలుస్తుంటారని తెలిసి చిన్నపిల్లల ఆనందపడింది. కాలం గిర్రున తిరుగుతుంది. లత చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చి అప్పుడే సంవత్సరం దాటింది. తన భావి మాత్రమే ప్రపంచం అన్న భ్రమలో బ్రతికిన కప్పకు ప్రపంచం అనే సంద్రం గురించి కొద్దిగా తెలుస్తుంది. 10వ తరగతి స్నేహితుల గ్రూప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్లు, ఆ రోజు చేసుకున్న వంటలు, పిల్లల పుట్టినరోజు నాడు ఫోటోలు పంచుకొని మురిసిపోవటం అలవాటైపోయింది. వసంత, రాజీ, భాను, చైతన్య ఇలా తన పాత మిత్రులలో కొందరు తనలాగే గృహిణులైతే మరికొందరేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉన్నతంగా స్థిరపడ్డారు. అప్పుడప్పుడు ఈర్ష్యపడిన వాళ్ళను చూస్తే ఎందుకో చాలా గర్వంగా అనిపించేది లతకు. చిన్నప్పుడు తనతో టిఫిన్ డబ్బాలు, చాక్లెట్ ముక్కలు పంచుకున్న చీమిడి ముక్కు స్నేహితులు ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నారంటే నమ్మాలనిపించదు. ఒక్కోసారి నవ్వొస్తుంది కూడా. వారిలాగే తను కూడా చదువుని కొనసాగించి ఉంటే బాగుండేది కదా అనుకునే రోజు లేదు. ఏదైతేనే నేను సాధించలేనిది వీళ్ళు సాధించారు అని గర్వపడేది. నా 10వ తరగతి ఫ్రెండ్ ఉంది కదా, అదేరా వసంత ఆంటీ, తను ఈ మధ్య డ్రైవింగ్ కూడా నేర్చేసుకుంది తెలుసా అని కొడుకుతో గర్వంగా చెప్పేది. ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఒకరోజు వాట్సాప్లో టింగుమని ఒక మెసేజ్, ఈ నెలాఖరున మనమంతా ఒక ట్రిప్కు వెళితే ఎలా ఉంటుందోయ్ అంటూ. వసంత, మనమంతా కలిసి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఈ సాకుతో కలిసినట్టుగా కూడా ఉంటుంది, మిమ్మల్ని చూడాలని, స్కూల్ బెంచీల మీద నవ్వినట్టు మళ్ళీ హాయిగా నవ్వుకోవాలని ఎంతో ఇదిగా ఉంది అని భాను. సంవత్సరాలు కాదే, దశాబ్దాలను అంటూ వెంటనే ఇంకో మెసేజు, అవునే నేను కూడా అదే అనుకుంటున్నా, ఇదిగో నువ్వు ఇలా చెప్పేశావు, నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ట్రిప్కి అయితే నేను రెడీ, ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది మీ ఇష్టం. ఎమోజీలతో తన ఎగ్జైట్మెంట్ను వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తుంది మరో స్నేహితురాలు. కొద్దిసేపట్లోనే గ్రూప్ అంతా ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి
అనే ప్రణాళికలతో నిండిపోయింది. కొందరు నాకు కుదరదు అంటుంటే మరికొందరు అమ్మో ట్రిప్పా అని భయపడ్డారు. కానీ అందరి మనసుల్లో ఆసక్తి, ఆతృత. అప్పుడే వంట ముగించుకొని వచ్చిన లత ఈ మెసేజ్లన్నీ చూసి ముందు భయపడిపోయింది. బాల్య స్నేహితుల్ని కలవాలని మనసు ఉవ్విళ్ళూరుతున్న ట్రిప్ అంటే ఎందుకో భయం వేసింది. 16 ఏళ్ల వయసులో పెళ్లి కొడుకు చెయ్యి పట్టుకొని 100 మైళ్ళ దూరాన ఉన్న అత్తింట్లో అడుగుపెట్టింది. ఆ తర్వాత బంధువుల ఇళ్ళకని, గుళ్ళకని, పెళ్ళిళ్ళకని కుటుంబ సమేతంగా వెళ్ళటమే తప్ప ప్రత్యేకంగా ట్రిప్ కంటూ ఎప్పుడూ వెళ్ళలేదు. తనుండే చిన్న పల్లెటూరులో కుటుంబం అంతా కలిసి ట్రిప్పుకు వెళ్ళడం, కొత్త జంట హనీమూన్కి వెళ్ళడం లాంటి అలవాట్లు తనకు తెలిసినంత వరకు ఎవ్వరికీ లేవు. దానికి తోడు మామగారికి అప్పుడెప్పుడో ఎవరో స్వామీజీ చెప్పారట, తిరుపతికి వెళ్తే నీ కొడుక్కి మంచిది కాదు అని. దాంతో మిగతా కుటుంబాల్లా ఏడాదికోసారి తిరుపతికి వెళ్ళే భాగ్యము లేకుండా పోయింది. చిన్నప్పుడంతా పెళ్ళయ్యాక నీ మొగుడితో ఎక్కడికైనా వెళ్ళవే అనేవారు ఇంట్లో. ఎక్కడికైనా అంటే గుళ్ళకి, పెళ్ళిళ్ళకి, మహా అయితే పట్నంలోని హాస్పిటల్కి అని. అప్పుడు అర్థం కాలేదు తనకి. పెళ్ళైన ఏడాదికే పిల్లలు, వారి ఆలన పాలన, చదువులు, ఇంటి పని, వంట పని. పాడి లేకపోయినా ఇంట్లో ఆవును ఉంచుకుంటే మంచిది అని ఎవరో చెప్తే మామగారు ఇంట్లో తెచ్చిపెట్టిన ఆవు సంరక్షణ మొత్తం చూసుకోవడం. ఇన్ని ఊపిరి సలపని పనుల మధ్య సమయం ఎలా గడిచిపోయిందో తనకే తెలియదు. 25 ఏళ్ల వైవాహిక జీవితంలో కేవలం తను తన భర్త కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు అని ఈరోజే గుర్తొచ్చింది తనకు. ఇక ఒంటరిగా వెళ్ళడం అంటే అమ్మో కలలో కూడా జరగదు. జరగనివ్వరు. 2 రోజుల తర్వాత మళ్ళీ గ్రూప్లో మెసేజ్, ఈసారి రాజీ నుంచి. మనమంతా ఎక్కడికి వెళ్తే బాగుంటుందా అని నేను వసంత కలిసి చాలా ఆలోచించాం. చివరికి 2 ప్లేస్లు మీ ముందు పెడుతున్నాం. ఎక్కువ మంది ఏది ఎంచుకుంటే అదే మన డెస్టినేషను. ఎవరైనా రాలేదో మీకున్న కాస్త జుట్టు కూడా తెల్లగా అయిపోతుంది. ఇదే నా శాపం. మెసేజ్లోనే రాజీ ఆనందము, ఆతృత కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది. 40 ఏళ్ళు వచ్చిన గడుసుతనం మాత్రం పోలేదు మా రాజీకి అనుకొని చిన్నగా నవ్వుకుంది లత. ఇంతకీ ఆ 2 ప్లేస్లేంటో అని చూస్తే అప్పుడు కనిపించింది అది. తను ఎప్పుడూ మర్చిపోయిన తన గొంతెమ్మ కోరిక. చిన్నప్పటి నుంచి లతకు ఒక కోరిక ఉండిపోయింది. పెళ్ళయ్యాక దాని సంగతే మర్చిపోయింది. అప్పుడప్పుడు టీవీలో చూసి మురిసిపోవటం, ఎప్పుడైనా పేపర్లో కనపడితే చింపి తన చీరల బీరువాలో దాచుకోవడం తప్ప పెద్దగా ఏం చేయలేకపోయింది. తనకు తెలిసిన వారి పిల్లకు పెళ్లి చేసి అత్తారింటికి విశాఖపట్నం పంపిస్తున్నారంటే సంబరపడింది. ఎప్పుడైనా ఆమె పుట్టింటికి వస్తే అడిగి తెలుసుకోవచ్చు కదా అని. ఇంతకీ ఆ గొంతెమ్మ కోరిక ఏమిటంటే బీచ్ చూడటం. లతకు ఇప్పుడు 40 ఏళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆమె బీచ్ చూసింది లేదు. నిజంగా వెళితే నచ్చుతుందో లేదో కూడా తెలియదు. కానీ అదేంటో ఆ ఫ్యాసినేషన్ అలా ఉండిపోయింది. బహుశా సినిమాల ప్రభావమేమో, లేదా 8వ తరగతి తెలుగు పుస్తకంలో సముద్రం గురించిన కవిత ప్రభావమా ఏమో మరి. కానీ బీచ్ చూడాలి, అలలతో ఆడుకోవాలి, ఆ నీళ్ళు ఎంత ఉప్పగా ఉంటాయో తెలుసుకోవాలి, ఆ ఇసుక ఎందుకంత మెత్తగా ఉంటుందో కనుక్కోవాలి. అమ్మో గొంతెమ్మ కోరికలు. గ్రూపులోని వారంతా కలిసి గోకర్ణ బీచ్ను ఎంచుకున్నారు. కొందరైతే అప్పుడే షాపింగ్ కూడా మొదలెట్టేశారు. వసంత, రాజీ అందరికీ మరీ చెప్పారు,
ఎలాగైనా సరే రావాలని అప్పుడప్పుడు దగ్గరలో ఉన్న 2, 3 కలవడం తప్ప అందరూ కలిసింది లేదు. ఒక్కవేళ నిజంగా ఈ ట్రిప్ అనుకున్నట్టు జరిగితే, స్నేహితుల్ని కలిస్తే ఆ ఊహే ఎంతో కొత్తగానో ఉత్సాహంగానూ ఉంది, కొంత భయంగానూ ఉంది. ముందైతే అమ్మో అస్సలు వీలు కాదు, ఇంట్లో ఒప్పుకోరు, నేను రాను అని చెప్దామనుకున్న లతను బీచ్ అన్న మాట బాగా ఊరించింది. మనసు పొరల్లో ఉన్న ఆశ మెల్లగా చెవిలో ఏదో చెప్తున్నట్టు అనిపించింది. పైగా ఈ అవకాశం పోతే మళ్ళీ ఇలా స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపే సమయం రావడం కష్టం. కాదు, అసంభవం. అందుకే ఎలాగైనా సరే వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయించుకుంది. కానీ ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఏమంటారో అన్న జంకుతో వారం రోజులు పిల్లిలా అటు ఇటు తిరిగిందే తప్ప గొంతులోంచి మాట రాలేదు. ఇవాళ ఎలాగైనా చెప్పి తీరాల్సిందే అని సాయంత్రం అందరూ ఉన్నప్పుడు ధైర్యం కూడా తీసుకొని చెప్పేసింది. ససేమిరా కుదరదని చెప్పేశారు ఇంట్లో వాళ్ళంతా. చివరికి 9వ తరగతి చదువుతున్న చిన్న కొడుకుతో సహా. ఇదేంటిది ఇది కొత్తగా? అయినా ఆ దిక్కుమాలిన ఫోను నీకు ఇచ్చుండాల్సింది కాదు. ఇప్పుడు చూడు, ఎవరో ఫ్రెండ్స్ ఊళ్ళు తిరుగుతున్నారని నువ్వు తిరుగుతా అంటున్నావు. అయినా అంత దూరం ఆడవాళ్ళు ఒక్కళ్ళు వెళ్తారా? మతుండే మాట్లాడుతున్నావా? ముందే రోజులు బాగాలేవు. చిన్నోడికి ప్రాజెక్ట్ వర్క్ ఉంది, మర్చిపోయావా? నాకు కూడా ఆఫీస్లో ముఖ్యమైన పనులు ఉన్నాయి. అమ్మ ఆరోగ్యం సంగతి ఏమిటి? ఆవిడకు మందులు ఇవ్వకపోయినా పర్వాలేదు అనేనా నీ ఉద్దేశం? అయినా 2 రోజులు నీ పాటికి నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో వంట సంగతి ఏంటి? అసలు ఇదంతా ఆలోచించే మాట్లాడుతున్న వాళ్ళతో. నీ ఫ్రెండ్స్ అంటే డబ్బున్నోళ్ళు, ఎన్నైనా చెప్తారు. 10 మంది నౌకర్లను పెట్టుకొని ఊళ్ళని తిరుగుతారు. వాళ్ళని చూసి నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. విసురుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు రఘు. తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. కొడుకు కూడా అమ్మెందుకు అమ్మలా ఉండట్లేదు, ఈ కొత్త అలవాట్లు స్నేహాలు ఏంటో అన్నట్టుగా చూసి స్కూల్కి వెళ్ళిపోయాడు. అత్తయ్య గొణుగుడు సరే. వారం పాటు అంతా ముభావంగానే ఉన్నారు. చివరకు నెలాఖరు రానే వచ్చింది. శుక్రవారం సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన రఘుకు ఇల్లెందుకో నిశ్శబ్దంగా అనిపించింది. లత కోసం చూస్తుంటే ఆమె రాసిన లేఖ టీపై మీద కనిపించింది. కట్టలు తెంచుకొని వస్తున్న కోపాన్ని అణుచుకొని చదవటం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా మీకు లెటర్ రాయాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? మన పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగా మీకు ప్రేమలేఖ రాద్దాం అనుకునేదాన్ని. కానీ మళ్ళీ మీరేమనుకుంటారో, అత్తయ్య వాళ్ళు చూస్తే తిడతారేమో అని మిన్నుకుండిపోయాను. ఇన్నాళ్ళకి ఇలా రాయాల్సి వస్తుందని అనుకోలేదు. మొన్న నేను స్నేహితుల్ని కలవటానికి వెళ్తా అని చెప్పినప్పుడు మీ పాటికి మీరు తిట్టి వెళ్ళిపోయారు. కనీసం నేను చెప్పేది వినిపించుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. నేను ఎప్పుడు మాట్లాడినా నా నోరు మూయించడానికి మీరే గట్టిగా అరిచేసి వెళ్ళిపోతారు. మీరు ఆఫీస్లో పనిచేసి అలసిపోయి ఇంటికి వస్తున్నట్టే నేను కూడా ఇంట్లో పనంతా చేసి అలసిపోతాను. అయినా కూడా చిన్నోడు స్కూల్ నుంచి రాగానే వాడికి తిండి, వాడి హోంవర్కులు, ప్రాజెక్ట్ వర్కులు అన్నీ దగ్గరుండి చేయిస్తున్నా. ఎప్పుడూ ఎన్ని మార్కులు వచ్చాయని అడగటమే తప్ప ఏ రోజైనా వాడి ప్రాజెక్ట్ వర్క్లో సాయం చేశారా? పిల్లలు నా బాధ్యత మాత్రమే కాదండి, మన బాధ్యత. అత్తయ్యకు వయసు వల్ల వచ్చే మధుమేహం, కీళ్ళ నొప్పులే తప్ప మిగతా విషయాల్లో ఆరోగ్యంగానే ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. 2 రోజులు నేను లేకుండా స్వయంగా మాత్రలు వేసుకోగలరు. మరీ ఇబ్బంది అయితే మీరు దగ్గరుండి కొంచెం చూసుకోండి. ఎప్పుడు ఏం వేసుకోవాలో డబ్బాలో ఉంచి పైన రాశాను కూడా. పక్కింట్లో పనిచేసే లక్ష్మికి చెప్పాను. ఈ 2 రోజులు తను వచ్చి వండి పెడుతుంది. పర్యవేక్షించడానికి అత్తయ్య ఎలాగో ఉన్నారు.
ఎప్పుడు నా వంటను మాట వరుసకైనా మెచ్చుకొని మీరు 2 రోజులు నేను వండి పెట్టకపోతే కుటుంబం అంతా ఆకలితో చస్తారేమో అన్నట్టు అరవటం కొంచెం నవ్వు తెప్పించిందంటే నమ్మండి. అయినా నా స్నేహితుల గురించి మీరు అలా తక్కువ చేసి మాట్లాడతారని, కించపరుస్తారని నేను అస్సలు అనుకోలేదు. భర్త మీద ఆధారపడకుండా సొంత కాళ్ళ మీద నిలబడి సంపాదిస్తున్నారనా, లేక మీకంటే ఎక్కువ సంపాదన ఉందనా, లేదంటే వాళ్ళ సాన్నిహిత్యం వల్ల నేనెక్కడ మీ మాట జబదాడతానోనని భయపడుతున్నారా? 2-3 నెలలుగా గమనిస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడో ఒకసారి ఫోన్లో మాట్లాడినా విసుక్కున్నట్టు చూస్తారు. చిన్నోడితో కలిసి నా మీద, నా స్నేహితుల మీద కుళ్ళు జోకులు వేసి నవ్వుకుంటారు. టైంకి అన్ని పనులు పూర్తి చేసి పెడుతున్నా కూడా అస్తమానం మా ఫోన్లో ఏంటి అని ఎద్దేవా చేస్తారు. సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి మీరు కూడా అదే ఫోను, ఫేస్బుక్, ఆలోకంలోనే ఉంటారు కదా. కనీసం పిల్లాడితో స్కూల్ గురించి కూడా మాట్లాడరు, ఏం జరుగుతుందో కనుక్కోరు. అన్నీ చూసుకోవడానికి లత ఉంది కదా అని నమ్మకం. ఏమైనా అంటే అలసిపోయి వచ్చాను, నన్ను రెస్ట్ తీసుకొని అంటారు. మరి నా అలసట సంగతి? ఎన్నోసార్లు బిజినెస్ మీటింగ్స్ అని, ఫ్రెండ్స్తో ట్రిప్ అని అకస్మాత్తుగా వెళ్ళిపోయేవారు. ఒక్కోసారి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా పని మీద వచ్చానోయ్, 2 రోజుల్లో వచ్చేస్తా అని చెప్పేవారు. 2 రోజులు కాస్త 4 అయ్యేవి. పని కాస్త స్నేహితులతో, కొలీగ్స్తో ట్రిప్ అయ్యేది. అయినా నేను ఆనందపడ్డానే తప్ప ఏనాడు మిమ్మల్ని చూసి అసూయపడలేదు. తిరిగి వచ్చాక మీరు అక్కడ అలా ఉంది, ఇలా ఉంది అని చెప్తుంటే విని సంబరపడ్డాను. మీరు వెళ్తే నాకు చెప్తారు, నేను వెళ్తే మాత్రం మిమ్మల్ని అడగాలి. కనీసం నెల ముందే అడగాలి. అది పుట్టింటికైనా సరే, మిమ్మల్నే కాదు అత్తయ్యని కూడా. చివరికి కొడుకును కూడా అడిగి మీ అందరి అనుమతితో, అంగీకారంతో వెళ్ళాలి. భార్యాభర్త సగం సగం అనే దాంపత్యంలో 40 ఏళ్ళు వచ్చినా అనుమతి లేనిదే అడుగు బయట పెట్టడానికి వీలు లేదంటే ఒక రకంగా ఇందులో నా తప్పు కూడా ఉంది. 9వ తరగతి చదివే కొడుక్కి వంట నేర్పకపోవటం, తన పనులు తాను చేసుకునేలా పెంచకపోవటం నా తప్పే. ఇంటి చుట్టూ కనీసం 2 మంచి స్నేహితులనైనా చేసుకోకపోవటం, పెళ్ళిళ్ళు, పేరంటాలతో పాటు స్నేహితులతో అప్పుడప్పుడు అయినా ఏదైనా సినిమాకు వెళ్ళకపోవటం, వంట, వార్పు, ఇల్లు, వాకిలి తప్ప కనీసం ఒక్కటంటే ఒక్క వ్యాపకమైన పెట్టుకోకపోవటం నా తప్పే. అలాంటి ఎన్నో చిన్న చిన్న తప్పిదాల బరువు మోసి మోసి నా బరువు కూడా పెరిగిందనుకుంటా. అందుకేనేమో ఎంత ప్రయత్నించినా నేను బరువు తగ్గటం లేదు. ఎప్పుడు అంటుంటారుగా బాగా లావైపోయావని. మెల్లిమెల్లిగా ఆ బరువుని దించే ప్రయత్నమే చేస్తున్నాను. అందులో మొదటి అడిగే ఈ ఉత్తరం. ప్రేమతో మీ బరువైన శ్రీమతి. విపరీతమైన కోపంతో ఉత్తరం చదవటం మొదలుపెట్టిన రఘు తెలియకుండానే ఆలోచనలో పడ్డాడు. బహుశా ఆలోచనలు కూడా అంటువ్యాధి లాంటిదేనేమో. లతలో పుట్టిన ఆలోచన రఘు దాకా వచ్చింది. రఘు ఆ ఆలోచనల బరువుని మోయగలడా? దాంపత్యం అంటే భార్యాభర్తలిద్దరూ కుటుంబ భారాన్ని, ఆనందాన్ని మాత్రమే కాదు, తీరికని, ఓపికని కూడా సమానంగా పంచుకోవటం అన్న నిజాన్ని జీర్ణించుకోగలడా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ఇక్కడ రఘు ఉత్తరం చదవటం పూర్తి చేసిన సమయానికి అక్కడ లత మాత్రం ఉప్పు నీటి కెరటాలు జుట్టుని తాకుతుంటే చుట్టూ ఉన్న తన బాల్య స్నేహితులతో అలలతో పోటీపడి మరీ పరుగు తీస్తుంది. చిన్నప్పటి లతలా ఆడుకుంటుంది. స్త్రీలకు స్వేచ్ఛ అయినా దొరుకుతుందేమో కానీ స్నేహం దొరకటం చాలా కష్టం. అలాంటి అపురూపమైన స్నేహాన్ని ఆ స్నేహితులు గట్టిగా పట్టుకొని గుండెలకు హత్తుకొని 40లలో 20లలా ఆడుకుంటున్నారు.
ఆలోచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలల హోరు కూడా మోగబోయేలా నవ్వుతూ అందంగా ఆత్మీయంగా కింద పడిన గవ్వలతో పాటు జారిపోయిన బాల్యాన్ని ఏరి గుప్పెట్లో దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్షణంలో లతనే చూస్తున్న ఒక టీనేజీ అమ్మాయి తనలో తాను అనుకుంది, షీ ఈజ్ జస్ట్ ఏ గర్ల్ అని. నిజమే కదా. ఈ కథ మీకెలా అనిపించింది? నాకైతే ఇంకొంచెం కంటిన్యూషన్ ఉంటే బాగుండేదేమో, వచ్చాక భర్త ఫీలింగ్ ఏంటో అని. అయితే మీరేమనుకుంటారు? నాకు తెలిసి ఈ కథ ఇప్పటిదాకా వింటే అందరికీ 50% 50% ఇటు ఉంటారు. అంటే హస్బెండ్ ఒప్పుకుంటారని, అగ్రీ చేస్తారని, కొంతమంది అగ్రీ చేయరని. మోస్ట్ ఆఫ్ ది అగ్రీ చెయ్యరండి. అదేంటో నిజమే కదా. అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వస్తే ప్రతీదీ ఆంక్షలే, ప్రతీదీ అడిగే ఉండాలి, స్వతంత్రంగా చేయడానికి లేదు. అదేంటో తరతరాల నుంచి ఆడవాళ్ళు అలా బాధపడుతూ కూడా నెక్స్ట్ ఆ ఇంటికి వచ్చే కోడల్ని కూడా అలానే ట్రీట్ చేస్తారు. ఎవరు మారరు, ఎందుకో అర్థం కాదు. చదువుకున్న వాళ్ళు అంతే, చదువులేని వాళ్ళు అంతే. మీరేమంటారు ఈ కథ మీద? రచయిత్రి మాత్రం చాలా బాగా రాశారు. థ్యాంక్స్ ఫర్ దిస్ స్టోరీ. ఓకేనా? ఈ స్టోరీ నచ్చితే, నేను చదివే విధానం నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే రాసిన రైటర్ గారు గురించి కూడా మీకు కథ బాగుంటే ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పండి కామెంట్స్లో, థ్యాంక్స్ అని. ఓకేనా? నా ఛానల్లో నేను చెప్పే విధానం నచ్చితే మిగతా స్టోరీస్ కూడా ఉన్నాయి, అవి కూడా విని నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక కొత్త స్టోరీతోటి మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్ అగైన్. మళ్ళీ మరొక కొత్త కథతోటి మీ ముందుకు ఉంటాను.